డైలీ టేస్ట్ ది డైలీ. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైందా? ఈ బైపోల్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుందా? ఇప్పటికే 2 ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి గెలవాల్సిందే అన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారా? ఈ నేపథ్యంలో ఓ మాజీ మంత్రి తన కొడుకును ఖైరతాబాద్ బరిలో దింపేందుకు రెడీ అవుతున్నారా? ఈ విషయంలో గులాబీ బాస్తోనూ చర్చలు కూడా పూర్తి చేశారా? అయితే సదరు మాజీ మంత్రికి గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేక రెడ్ సిగ్నల్ వేశారా? ఖైరతాబాద్ నియోజకవర్గంలో బైపోల్ ఖాయమనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. 1-2 వారాల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్పై స్పీకర్ చర్యలు తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ కూడా కసరత్తు ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇప్పటి నుంచే ఉప ఎన్నికలో అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు సమాచారం. తెలంగాణలో పవర్ పోయాక 2 సార్లు ఉప ఎన్నికలు జరిగితే 2 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి పరాభవమే ఎదురైంది. దాంతో ఈసారి ఎలాగైనా ఖైరతాబాద్లో పాత సీన్ రిపీట్ కావద్దని బాస్ కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారట. ఇప్పటికే పలువురు గులాబీ లీడర్ల పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కొడుకు సాయి కిరణ్ ను అభ్యర్థిగా ప్రకటించాలంటూ గులాబీ బాస్ ను కోరినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుకుంది. తాజాగా 2 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ప్రకటించారు. త్వరలోనే మిగతా 3 ఎమ్మెల్యేలపై తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే ఇందులో 2 ఎమ్మెల్యేలపై ఇదే తీర్పు రిపీట్ అవుతుందని అంటున్నారు. కాగా దానం నాగేందర్పై వేటు ఖాయమనే చర్చ అయితే జరుగుతోంది. గతంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దాంతో ఆయనపై స్పీకర్ చర్యలు తప్పక తీసుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఇదే చివరి అవకాశమని హెచ్చరించింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం, ఈ పాటికి నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని, ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. దీనికోసం స్పీకర్ కు 2 వారాల వ్యవధి మాత్రమే ఇవ్వడంతో దానంపై వేటు ఖాయమనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి దానం నాగేందర్ వేటు తప్పదని మొదటి నుంచి చర్చ జరుగుతోంది. అందుకే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కొడుకు లైన్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అంటున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కొడుకు సాయి కిరణ్ యాదవ్ కు మరో ఛాన్స్ ఇవ్వమని గులాబీ బాస్ కేసీఆర్ కు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నగరంలో బలమైన యాదవ సామాజిక వర్గం తనకు అండగా ఉందని, అలాగే ముస్లింస్ లో కూడా సాయి కిరణ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని గులాబీ బాస్ తో చెప్పారట. అంతేకాకుండా నగరంలో అన్ని వర్గాలతో కలిసిపోతారని, మరోసారి అవకాశం ఇస్తే ఉప ఎన్నికను గెలిచి చూపిస్తానని బాస్ కేసీఆర్ కి అన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే తలసాని సాయి కిరణ్ విషయంలో కేసీఆర్, కేటీఆర్ కూడా అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తలసాని ఖైరతాబాద్ పై ఇప్పటి నుంచే పట్టు సాధించే పనిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ఈసారి సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓవైపు దానం నాగేందర్, మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటాపోటీగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారన్న చర్చ జరుగుతోంది. తన సొంత నియోజకవర్గం ఖైరతాబాద్ లోని ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ కైట్ ఫెస్టివల్ ను నిర్వహించారు. అటు మాజీ మంత్రి కూడా జలవిహార్ పక్కన గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. అయితే కేసీఆర్ నుంచి గట్టి హామీ రావడంతోనే తలసాని నేరుగా రంగంలోకి దిగిపోయారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఉప ఎన్నిక ఖాయమైతే సాయి కిరణ్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మరోసారి పోటీ చేసే యోచనలో ఎమ్మెల్యే దానం నాగేందర్ లేనట్టు తెలుస్తోంది. గతంలో ఓసారి బైపోల్లో దానం ఓడిపోయారు. ఆ ఫోబియా ఆయన్ను వెంటాడుతోంది. అందుకే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని దానం కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. అంతేకాకుండా రాజీనామా చేశాక తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటూ దానం షరతు పెట్టినట్లు సమాచారం.
అయితే దానం పోటీకి దిగకపోతే ఆయన స్థానంలో పీజీఆర్ కూతురు విజయారెడ్డిని రంగంలోకి దింపే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ విజయారెడ్డి పోటీకి దిగితే మాత్రం సాయి కిరణ్ కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని బీఆర్ఎస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తానికి ఖైరతాబాద్ నియోజకవర్గానికి బైపోల్ ను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.